మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ-లింగాపూర్ గ్రామంలో గురువారం నాడు భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమం మండల తహసీల్దార్ రజనీకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూపాలతో చట్టాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చింది అన్నారు. ఇందులో ఏవైనా భూ సమస్యలు ఉంటే నేరుగా రెవెన్యూ సదస్సులో ప్రజలు దరఖాస్తు చేసుకొని వారి సమస్యలను పరిష్కరించుకోవచ్చునన్నారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ మానగల రామకృష్ణయ్య, ఆర్ఐ గౌసుద్దీన్, గోపీలు, మండల అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రెవెన్యూ సదస్సుల కార్యక్రమం 6 కొత్త చట్టంలో భాగంగా ఇవాళ రామాయంపేట మండలం ఝాన్సీ-లింగాపూర్ గ్రామంలో రెవెన్యూ సదస్సులు అనేది కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ లింగాపూర్లో సుమారు 579 సర్వే నెంబర్లకు గాను 2185 ఎకరాల 0.39 గుంటల భూమి కలదు. ఇటు కార్యక్రమము జెడ్పిహెచ్ఎస్ లింగాపూర్ స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. ప్రజలు, పట్టేదారులు, దరఖాస్తుదారులు కూడా చాలా యాక్టివ్గా ఇక్కడికి వచ్చి వారి సమస్య చెప్పుకోవడము, దరఖాస్తు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. అట్లాగే రేపు సుతార్పల్లి శివైపల్లి గ్రామంలో ఇటు కార్యక్రమాన్ని ఎంపీపీఎస్ సుతార్పల్లిలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ కూడా ఎవరి అయినా దరఖాస్తులు, భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు ఏవైనా ఉన్నట్లయితే కనుక వాటిని సత్వరమే పరిష్కరించి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు చర్యలు అనేటివి తీసుకొనబడతాయి. కావున ఈ కార్యక్రమానికి అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకోనైనది. ఇప్పటి వరకు మనకు 165 దరఖాస్తులు వచ్చినాయి. లాస్ట్ 2 days నుంచి గ్రామ సభలు నిర్వహించినందుకు గాను ఇది చాలా హ్యాపీగా ఉంది. అంటే సత్వరంగా అప్లికేషన్స్ ఫాస్ట్ క్లియరెన్స్ అనేటి దానికి పబ్లిక్ యూటిలైజేషన్ చేసుకుంటున్నందుకు నెక్స్ట్ వచ్చే విలేజెస్లలో కూడా మీ రిక్వెస్ట్లు అప్లై చేసుకొని ఈ కార్యక్రమాన్ని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.